పెట్టవచ్చు. ఓకే, ఇదెవరు? ఇదెవరు? ఓకే, ఇదెవరు? ఇదెవరు? ఓకే, ఇదెవరు? ఇదెవరు? ఓకే, ఇదెవరు? ఇదెవరు? ఓకే, ఇదెవరు? నా రైట్ హ్యాండ్ లో ఉన్న ఏదైనా సరే దేవుడు. ఓకేనా? ఏ కార్నర్ అయినా దేవుడు. నా లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏ కార్నర్ అయినా మనిషి. ఓకేనా? ఓకే, రైట్. సో ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చిందా? వచ్చిందా? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అయితే కింద నుంచి ఇలా కనెక్షన్ ఇచ్చాం కాబట్టి రాలేదు. ఓకేనా? మధ్యలో ఎక్కడ కట్ అయ్యి కానీ మూడేసి కానీ ఎక్కడ చూడు కనెక్ట్ అయిందా? కనెక్షన్ ఉందా? అంతా ఎక్కడైనా తెగిపోయిందా? అంతా ఒకటే ఉంది కదా. సో దేవునికి మనిషికి ఆరంభంలో ఆదామప్పుడు సంబంధం కూడా ఇలాగే ఉండే, డైరెక్ట్గా ఉండే. దేవుని దగ్గర నుండి మనిషికి ఎక్కడ డీవియేషన్స్ లేవు, ఎక్కడ డైవర్షన్స్ లేవు, ఎక్కడ దారి మళ్లింపు లేవు. డైరెక్ట్ దేవునితో డైరెక్ట్ సహా ఉండింది. కానీ ఎప్పుడైతే జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే సాతాను వచ్చాడో, జాగ్రత్తగా వింటున్నారా? ఎప్పుడైతే సాతాను వచ్చాడో, సాతాను వచ్చి ఏం చేశాడంటే, అక్క నువ్వు రా సిజర్ ఇచ్చినాక సమృద్ధితో సాతాను దేవుణ్ణి మనుషుల్ని విడదీయాలనుకున్నాడు. దేవుణ్ణి మనుషుల్ని ఏం చేయాలనుకున్నాడు? గట్టిగా చెప్పండి. ఓకే, ఇప్పుడు కట్ చేయి. విడిపోతుందా? అది కట్ చేయి. సో ఇప్పుడు దేవునికి మన దేవునికి మనిషికి లేదా దేవునికి ఆదాంకి కనెక్షన్ కట్ అయిపోయింది. ఇప్పుడు రెండు ఒకటిగా ఉన్నాయా? ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది కదా. అయితే నువ్వు కూర్చో, నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడద్దు. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే, అక్కడ నువ్వు కట్ చేసినావా? నిజంగానే కట్ చేసినావా? ఏదైనా యాక్షన్ చేసినావా? నిజంగానే కట్ చేసినావా? అయితే ఇప్పుడు ఈ కనెక్షన్ని మళ్ళీ తిరిగి ఏం చేయబోతున్నానంటే, ప్రార్థన చేసి నేను ఇదిగో మూడేసాను. ఇప్పుడు రెండు ఏమైనాయి? రెండు జాయింట్లు. ఇప్పుడు దేవుడు ఆదాం కనెక్షన్ వచ్చిందా? కానీ మధ్యలో ఒకటి ముడి పడిపోయింది. మధ్యలో ఒకటి పాపం అనేది అట్లాగే ఉంది. మసిగుడ్డు ఉంది ఎవరి దగ్గర, అది ఖర్చు. ఓకే, రైట్. ఈ అట్టు తొలగి ఈ అట్టు పోవాలి అంటే ఏం చేయాలంటే, అక్కడ పట్టుకోండి. రైట్. ఈ అట్టు పోవాలంటే ఇప్పుడు ఖర్చు వేసేసి, ఈ ఖర్చు ఏంటో తెలుసా? యేసు రక్తం. ఏంటిది? అబ్బా ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను, అబ్బా నీ దగ్గరకు వచ్చాను, నా పాపాన్ని మీరు తొలగించండి, నా పాపాన్ని మీరు తీసేయండి అని చెప్పేసి ఈ యొక్క ఖర్చు దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఇచ్చిన జాయి నువ్వు నిలబడు, ఇట్లా పట్టుకో, గట్టిగా పట్టుకో, టైట్ గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థన చేశామో దేవుడు మన పాపాన్ని ఇంకా టైట్ పట్టుకో, ఇట్లా ఇది పట్టుకో, టైట్ లాగుతుండు. కాబట్టి మధ్యలో ముడుందా? అడ్డుకట్టుందా? లేదు. కాబట్టి మనకు దేవుడికి సహవాసం సరిగ్గా ఉండాలంటే మధ్యలో ఏ ముడి కూడా. కాబట్టి మనం ఏ పాపం చేసినా